ఏమండి, గుడిలోకి రండి, దిగండి. ఇదిగో చూడు, ఇలాంటివన్నీ నా ఒంటికి సరిపడవని నీకు తెలుసు కదా. అదేంటండి, గుడి దాకా వచ్చి లోపలికి రానంటే ఏం బాగుంటుందండి? రండి, వెళ్ళేసొద్దాం. ఎందుకు ఇన్నిసార్లు నన్ను ఇసుకిస్తూ ఉంటావు? ఆ పూజలు మొక్కులు ఏమైనా ఉంటే నువ్వే కోరుకొని వచ్చేసి. అది కాదండి, అమ్మవారికి మన బాధలు చెప్పుకుంటే మన బాధలను తీరుస్తుంది, మన కష్టాలను తీరుస్తుంది. మీరు ప్రాజెక్ట్ విషయంలో టెన్షన్ పడడం నేను చూస్తున్నానండి. ఒకసారి రండి లోపలికి, అమ్మవారికి మొక్కుకుందాము. ఆవిడే మన కష్టాలను గట్టెక్కిస్తుంది. రండి, నా మాట వినండి. ఎరా, ఏమైపోయావు? ఇంతకది కాయా పండా? సార్ ఇప్పుడే వస్తున్నారు. కానీ కానీ ఏంట్రా, త్వరగా చెప్పిసావు, టెన్షన్తో చచ్చిపోతున్నాను ఇక్కడ. ఈ కాంట్రాక్ట్ మనకు వచ్చేలా లేదు సార్. చాలా పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఎంత పెద్దవాడైనా సరే ఎంతైనా పెడదాం, అవసరం అయితే అవతలని కొనేద్దాం, కానీ ఈ కాంట్రాక్ట్ మన చేతులు దాటిపోకూడదు. అర్థమైందా? అంతా అయిపోయిందని అంటున్నారు సార్. ఏదో ఫార్మాలిటీ కోసం ఏర్పాటు చేశారు అని చెప్తున్నారు సార్. ఏం మాట్లాడుతున్నావురా? అలాంటి డీల్ ముందే జరగడానికి వీలే లేదు. తప్పకుండా మనకే వస్తుంది. నీ ప్రయత్నం నువ్వు చేయి. ఎలాగైనా ఆ కాంట్రాక్ట్ మనకే వస్తుంది. వాటి సంగతి నేను చూసుకుంటాను. సరే సార్, ఎలాగో ప్రయత్నం చేస్తా, కానీ గ్యారెంటీ ఇవ్వలేను సార్. తర్వాత నన్ను తిట్టొద్దు. మీరు త్వరగా రండి, ఆక్షన్ మొదలు కాబోతుంది. సరే వస్తాలే. అక్కడ ఏం జరుగుతుందో ప్రతి అరగంటకి నాకు ఫోన్ చేయి, లేకపోతే నా సంగతి నీకు తెలుసు కదా. అయ్యో, ఎంత మాట సార్. ఇక్కడే ఉంటాను సార్, వచ్చేయండి సార్. ఓకే, మళ్ళీ చెప్తున్నా, కాంట్రాక్ట్ మందే. ఓకే సార్. ఇంత లేట్ ఏంటి? అయిపోయిందా నీ దర్శనం? పదండి వెళ్దాం. ఏమైంది? గత టైం పట్టేలా ఉంది సార్. ఓ షిట్, ఫోన్ పెట్టారా? తను అక్కడే ఉంది. నన్ను లాగింది ఎవరు? అయ్యయ్యో, ఏమైందండి ఇలా కూర్చున్నారు? జస్ట్ యాక్సిడెంట్ మిస్ అయింది. అమ్మో, ఎంత గండం తప్పింది. అమ్మా తల్లి చాముండేశ్వరి దేవి, నువ్వు ఉన్నావమ్మా, నువ్వు ఉన్నావమ్మా. చూసారా అండి, ఆ అమ్మవారి చాముండేశ్వరి దేవి దర్శనానికి రమ్మంటే రాలేదు. మిమ్మల్ని ఎంత పెద్ద ప్రమాదం నుంచి కాపాడిందో. అమ్మా తల్లి చాముండేశ్వరి దేవి, నువ్వు ఉన్నావమ్మా, నువ్వు ఉన్నావు. అట్లాగే ఆయన సమస్యలను తీర్చి ఆయన గండం నుంచి గట్టెక్కి చూడమ్మా తల్లి. దర్శనాన్ని చేసుకుంటారు. అమ్మా తల్లి చాముండేశ్వరి దేవి, కాపాడమ్మా, రక్షించమ్మా. పదండి పదండి. సార్ కంగ్రాట్స్ సార్, ఈ డీల్ మనకే దక్కింది. నిజమా? అవును సార్. ఓకే ఓకే,
గుడ్ న్యూస్ చెప్పావురా. థ్యాంక్ యూ సార్. ఓకే ఓకే సార్. ఆఫీస్కి రా. ఓకే సార్. వచ్చేస్తున్నా. ఓకే ఓకే. ఏంటండి ఏమైంది అంత ఆనందంగా ఉన్నారు? సక్సెస్ కాదు, గ్రాండ్ సక్సెస్ అయింది. ఈ కాంట్రాక్ట్ మనకే వచ్చింది. కంగ్రాట్స్ అండి. చూసారా, ఆ తల్లి చాముండేశ్వరి దేవిని తలుచుకుంటే కాని పని అంటూ లేదు. మీ ప్రాణాలను కాపాడింది, రాదనుకుంటున్న కాంట్రాక్టు మీకు ఇప్పించింది. మీ సమస్య నుండి, మీ టెన్షన్ నుంచి వెళ్ళి ఆ తల్లే రక్షించిందండి. నిజమేనా? ఇంతవరకు అలాంటి నమ్మకాలు ఎప్పుడు పెట్టుకునేవాడిని కాదు. కానీ నీ మొక్కులు వినడం, రాదనుకున్న కాంట్రాక్ట్ కూడా మరలా నాలో కొత్త ఉత్సాహాన్ని నింపి మనకే ఆ కాంట్రాక్ట్ వచ్చేలా చేసింది. అంటే నిజంగా నీవు అన్నట్టుగా ఆ చండీ అమ్మవారి దయ వల్లే. ప్రతి శుక్రవారం మన ఫ్యామిలీతో చండీ అమ్మవారి దర్శనం చేసుకున్నాం.